రామాపురం అనే ఊరిలో చంద్రమౌళి, కమల అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారిద్దరూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవడంతో వారి ముగ్గురు పిల్లలు శేఖర్, కావ్య, భవ్య అనాథలవుతారు. అయితే కావ్య, భవ్య ఇద్దరు కవల పిల్లలు. ఈ పిల్లలకి ఇద్దరు సొంత బాబాయిలుంటారు, గిరిధర్, గోపాలం. ఆ బాబాయిలిద్దరూ కూడా వాళ్ళ అన్నయ్య చంద్రమౌళి సహాయంతో ఎదిగిన వాళ్ళే. అయితే ఈ చిన్న వయసులో శేఖర్కి చెల్లెల్నిద్దరిని చూసుకోవడం భారంగా ఉంటుంది. ఒకరోజు బాబాయిల సహాయం కోసమని పెద్ద బాబాయి గిరిధర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు శేఖర్. బాబాయ్, చెల్లెళ్ళిద్దరూ చిన్నవాళ్ళు, వాళ్ళని చూసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. ఇద్దరిలో ఒకరి బాధ్యత మీరు తీసుకోగలుగుతారా? డబ్బు సహాయం కావాలంటే ఏదో ఒక పని చేసి నేను పంపిస్తాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడు, ఒరే శేఖర్, తమ్మును చూసుకోవడానికే పిన్ని ఇబ్బంది పడుతుందిరా, ఇంకా మిమ్మల్ని కూడా చూసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఒక పని చెయ్యి, నువ్వెళ్ళి చిన్న బాబాయ్ని అడుగు అని చెప్తాడు. సరే అని చిన్న బాబాయ్ అయిన గోపాలం దగ్గరికి వెళ్ళి విషయం వివరిస్తాడు శేఖర్. అదంతా విన్న గోపాలం భార్య అయిన రమ ఇలా అంటుంది, చూడు బాబు, నేను అసలే కడుపుతో ఉన్నాను. ఈ సమయంలో నాకే ఒకరు చేసి పెట్టాలి. ఈ పరిస్థితుల్లో మీ చెల్లెల బాధ్యత మేము ఎలా తీసుకుంటాం? నువ్వేమనుకోపోతే ఒక పని చేయి శేఖర్, నువ్వు మగపిల్లగాడివి కాబట్టి నువ్వు ఎలాగైనా బతికేస్తావు. మీ చెల్లెలిద్దరిని ఒక అనాథ ఆశ్రమంలో చేర్పించు, అప్పుడు వాళ్ళే బాగా చూసుకుంటారు అని చెప్పేసి అన్న చేసిన సహాయానికి కృతజ్ఞత లేకుండా ఎవరికి వాళ్ళే ఆ పిల్లల బాధ్యత తీసుకోవడం నుంచి తప్పించుకుంటారు. వాళ్ళ మాటలకి చేసేదేం లేక ముగ్గురు బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చెల్లెళ్ళను ఒక అనాథ ఆశ్రమంలో చేర్పించి అతను ఒక హోటల్లో కష్టపడి పనిచేస్తూ ప్రతి నెల చెల్లెళ్ళ ఆలనా పాలనాకి ఆశ్రమానికి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఒకరోజు అతను చెల్లెల్ని చూడటానికి ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు చినిగిన బట్టలు వేసుకొని బుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు. అది చూసిన శేఖర్ మనసు చలించిపోతుంది. వెంటనే వాళ్ళని తీసుకొని వార్డెన్ దగ్గరికి వెళ్ళి, మేడం గారు, ప్రతి నెల మా చెల్లెల కోసం నేను డబ్బులు పంపిస్తూ ఉన్నాను, అయినా కూడా వాళ్ళకి చినిగిన బట్టలు వేసి ఆకలితో ఏడిపిస్తున్నారెందుకు అని అడిగాడు. అప్పుడు ఆమె, చూడబ్బాయి, ఇక్కడ ఇలాంటి అనాథ పిల్లలు చాలామంది ఉంటారు, అందరినీ చూసుకోవాలి. మీ చెల్లెలిద్దరిని దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు. ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇష్టమైతే ఉంచు, లేకపోతే తీసుకొని వెళ్ళిపో అని వార్డెన్ అనగానే ఇక చేసేది ఏం లేక వాళ్ళ చెల్లెలిద్దరిని తీసుకొని సొంత ఊరికి వస్తాడు. తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కట్టిన చిన్న ఇంట్లో ఉంటూ ఉన్న ఊళ్ళోనే ఒక చిన్న హోటల్ పెట్టుకొని కష్టపడి పనిచేస్తూ వాళ్ళ చెల్లెలిద్దరికీ తల్లి తండ్రి అన్నీ తానై వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషిస్తూ ఉంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. శేఖర్, కావ్య, భవ్య ముగ్గురు పెరిగి పెద్దవారవుతారు. కావ్య, భవ్య ఇద్దరు డిగ్రీ చదువుతూ ఉంటారు. ఒకరోజు శేఖర్ హోటల్కి వెళ్తూ, అమ్మా, కావ్య, భవ్య, నేను హోటల్కి వెళ్తున్నాను, ఇద్దరు నాకు ఎదురురండి అని అంటాడు. వాళ్ళిద్దరూ ఎదురొస్తారు. ఇక నేను హోటల్కి వెళ్ళొస్తానమ్మా, మీరు జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళిరండి అని అంటాడు. అన్నయ్య, ఈరోజు మాకు సెలవు, మేం కూడా నీతో పాటు హోటల్కి వస్తామన్నయ్య అని కావ్య అంటే, మీరు కష్టపడితే నేను చూడలేనమ్మా అని అంటాడు. అప్పుడు భవ్య, అన్నయ్య, మా మాట కాదనుకో, దయచేసి ఒప్పుకో, మేము కూడా వస్తాము అని అంటే, సరే అమ్మా, మీ మాట కాదనలేక రమ్మంటున్నాను, కానీ మీరు కష్టపడి చదివి ప్రయోజకులైతే నా బాధ్యత తీరిపోతుంది, పైనున్న అమ్మా నాన్న ఆత్మలకు శాంతి చేకూరుతుంది అని అనేసరికి ఆ మాటలకి చెల్లెళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏమైంది తల్లి అని అడిగితే, అన్నయ్య, అమ్మా నాన్న ఉన్నా కూడా మమ్మల్ని ఇంత బాగా చూసుకునేవారు కాదేమో, మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కానీ ఇలాంటి గొప్ప అన్నయ్యని మాకు దేవుడిచ్చాడు అని ఇద్దరూ అంటారు. అప్పుడు శేఖర్, పుణ్యం మీది కాదురా, నాది, అందుకే ఆ భగవంతుడు బంగారపు బొమ్మ లాంటి చెల్లెళ్ళని నాకిచ్చాడు అని అంటాడు. అప్పుడు భవ్య, అన్నయ్య, నీ ప్రేమ ఎప్పటికీ మా మీద ఇలాగే ఉంటుంది కదా అని అడిగితే, ఏంటమ్మా, ఎందుకు అలా అడిగావు అని అంటే, ఏమో అన్నయ్య, మా మీద నీకున్న ప్రేమను చూసి ఆ దేవుడికి కూడా ఈర్ష్య కలిగి నీ ప్రేమను మాకెక్కడ దూరం చేస్తాడో అని ఒక్కోసారి భయపడుతూ ఉంటామన్నయ్య అనేసరికి, అలా ఎప్పటికీ జరగదు తల్లి, మిమ్మల్ని నాకు, నన్ను మీకు
ఎవరు ఎప్పుడు దూరం చేయలేరు అని చెల్లెల కళ్ళల్లో నీళ్లు తుడుస్తాడు. సరే అమ్మా, మీ పనులు ముగించుకొని రండి అని చెప్పి శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి అక్కా చెల్లెలు ఇద్దరూ కూడా హోటల్కి వెళ్ళి అక్కడ శేఖర్కి సహాయం చేస్తూ ఉంటారు. శేఖర్ టిఫిన్లు ఇస్తూ ఉంటే అక్క చెల్లెలిద్దరూ టీ ఇస్తూ ఉంటారు. ఆ అన్నా చెల్లెళ్ళ ప్రేమ అనురాగం చూసి హోటల్కి టీ తాగటానికి వచ్చిన ఊరిలో ఒకడైన రాంబాబు ఇలా అంటాడు. ఏరా శేఖర్, చెల్లెల మీద ఇంత ప్రేమ పెంచుకుంటే ఎలారా? రేపు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎట్టా ఉంటావు అని అడుగుతాడు. ఏముంది బాబాయ్, మా చెల్లెలతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక ముద్ద తిని ఏదో ఒక పని చేసుకుంటూ ఒక మూలను ఉండి మా చెల్లెల మొహాలు చూసుకుంటూ ఉంటాను అని అనేసరికి, అంతేకాని నువ్వు పెళ్లి చేసుకుంటానని మాత్రం అనవు. ఎంత నీ చెల్లెల మీద ప్రేమ ఉంటేనయ్యా నీ జీవితం కూడా నువ్వు చూసుకోవాలిగా అని అనేసరికి, నాదేముందిలే బాబాయ్, నేనెక్కడున్నా తెల్లారిపోద్ది. నా చెల్లెలిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అని అంటాడు. ఆ మాట ఆ చెల్లెలిద్దరిలో నాటుకుపోతుంది. తరువాత కావ్య భవ్య ఇద్దరు ఇంటికి వచ్చి ఇలా మాట్లాడుకుంటారు. ఆ బాబాయ్ చెప్పే వరకు ఇన్నాళ్ళు మనకు కూడా అన్నయ్యకి పెళ్లి చేద్దామన్న ఆలోచనే రాలేదు అని కావ్య అంటే, అవును, అన్నయ్య మన కోసమే బ్రతుకుతున్నాడు. తన సుఖ సంతోషాలన్నీ పక్కన పెట్టి మనం బాగుంటే చాలు అనుకుంటున్నాడు. మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అన్నయ్య ఒంటరివాడవుతాడు. అన్నయ్య బాగోగులు చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. ఒకవేళ మనతో పాటు తీసుకెళ్ళినా మన అత్తింటి వారు అక్కడ అన్నయ్యని హేళనగా చూస్తారు, అవమానిస్తారు. అన్నయ్యకి అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. మనం పెళ్లి చేసుకుని వెళ్ళేలోగా అన్నయ్యకి ఒక జీవితాన్ని ఏర్పరచుకోవాలి అని అనుకొని ఇద్దరూ కలిసి తమ అన్నయ్యకి చిన్నప్పటి నుంచి చేయూతగా ఉంటూ మంచి చెడు చెప్తూ తమ పట్ల ప్రేమగా ఉంటూ ఎంతో మంచి మనసున్న పక్కింటి రామయ్య బాబాయ్ గారింటికి వెళ్తారు. ఏంటమ్మా ఇద్దరు ఇట్టా వచ్చారు అని అడిగితే అక్కా చెల్లెలిద్దరూ విషయం మొత్తం వివరించారు. ఆ మాటలు విన్న రామయ్య, చాలా మంచి ఆలోచన చేశారమ్మా. నేను కూడా వాడికి పెళ్లి చేసుకోమని చాలాసార్లు చెప్పాను. కానీ నా మాట వింటేనా? ఎప్పుడు నా చెల్లెళ్ళు నా చెల్లెళ్ళు అంటాడే గాని వాడి గురించి వాడు అసలు ఆలోచించడే అనేసరికి, అవును బాబాయ్, అందుకే మేము పెళ్లి చేసుకుని వెళ్ళేలోపు అన్నయ్య కూడా పెళ్లి చేసేయాలి. మీకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంటే చూడు బాబాయ్ అని అంటారు. అదెంత పనమ్మా, వాడు ఒప్పుకోవాలే గాని వారం రోజుల్లో పక్క ఊర్లన్నీ జల్లెడ పట్టి ఒక మంచి సంబంధం తీసుకురాను అనేసరికి, అన్నయ్యని మేము ఒప్పిస్తాం, మీరు ఆ పని మీద ఉండండి బాబాయ్ అని అంటారు. ఇక ఆ విషయం నాకు వదిలేయండమ్మా, వారం తిరిగేసరికి బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా, అన్నయ్యకి తగ్గ చెల్లెలు అనిపించుకున్నారు అని అంటాడు. ఇక ఇది ఇలా ఉండగా రోజంతా హోటల్లో పనిచేసి చీకటి పడ్డాక ఇంటికి వచ్చి అలసిపోయిన శేఖర్ అలా మంచం మీద నడుమాలుస్తాడు. చెల్లెళ్ళు కాళ్ళు పడుతూ ఇలా అంటారు. అన్నయ్య, నిన్ను ఒక మాట అడుగుతాం, ఒప్పుకుంటానని మాట ఇవ్వాలి అని అంటారు. మీ మాట నేను కాదంటానా తల్లి, చెప్పండి ఏమిటో అని అంటాడు. మాట తప్పనని మా మీద ఒట్టేయి అని అతని దగ్గర బలవంతంగా ఒట్టు తీసుకొని, మాకు వదినమ్మ కావాలి అని అడుగుతారు. ఈ మాత్రం దానికి ఒట్టు తీసుకుంటారా అని సరే, మీకు పెళ్ళైన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాలే అని అంటాడు. అప్పుడు, కాదు, ఇప్పుడే చేసుకోవాలి. నీతో వదినమ్మను చూడాలని మాకుండదా? నీ ప్రేమతో పాటు వదినమ్మ ప్రేమను కూడా మేము అనుభవించొద్దా? మా పెళ్ళైపోయిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటే మాకు వదినమ్మ ప్రేమ దక్కదు కదా అని అంటారు. అలాగని మీకు పెళ్లి చేయకుండా నేను ఎలాగమ్మా పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అదిగో, నువ్వు ఇలా మెలికి పెడతావని నీతో ఒట్టు వేయించుకున్నాం, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు అనేసరికి శేఖర్ ఇంకా ఒప్పుకోకపోవడంతో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వస్తాడు రామయ్య బాబాయ్. చూడు బాబాయ్, చెల్లెలిద్దరూ మొండు పట్టు పట్టుకొని కూర్చున్నారు, నువ్వైనా కాస్త వాళ్ళకి చెప్పు బాబాయ్ అని అంటే, అరే శేఖర్, చెల్లెళ్ళంత బాధపడుతున్నారు కదా, పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదరా అని అంటే, నువ్వు కూడా ఏంటి బాబాయ్ వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నావు, నా బాధ ఏంటో నీకు తెలుసు కదా అని అంటాడు. శేఖర్, నీ బాధ ఏంటో నాకు తెలుసు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి నీ చెల్లెల్ని బాగా చూసుకుంటుందో లేదో అనే కదా, కానీ అలా జరుగుతుందని గ్యారంటీ ఏంటి చెప్పు? మంచే జరుగుతుందేమో, నీలా మీ చెల్లెల్నిద్దరిని కూడా ప్రేమగా చూస్తుందేమో, ఎవరికి తెలుసు? మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందిరా, పెళ్ళికి ఒప్పుకో అని అంటాడు. ఇక తప్పని పరిస్థితుల్లో శేఖర్ పెళ్ళికి ఒప్పుకోవలసి వస్తుంది. ఇక నెల రోజుల్లోనే సులోచన అనే ఒక అమ్మాయిని చూసి
అన్నయ్యకి రామయ్య సహాయంతో పెళ్లి చేస్తారు చెల్లెళ్ళు. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.